గతంలో ఎల్జీ పాడి మత్తు ప్రమాదం జరిగినప్పుడు ఈ ₹1,00,000 పరిహారం ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే తరహాలో పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఆ తరహాలను ఇవ్వాలని చెప్పి కార్మిక కుటుంబ సభ్యులు కానీ లేదంటే కార్మిక సంఘాల నేతలు కానీ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కానీ డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 పరిహారం ఇచ్చినప్పుడు ఆయన తరహాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన సీఎం గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు. ఎప్పటికీ ఉన్న తేడా ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే పరిహారం ఇవ్వాలి అని అడుగుతున్నప్పటికీ కూడా కేవలం ₹25,00,000 పరిహారం మాత్రం చేయడం జరుగుతున్నారు. అయితే ప్రమాదం జరగడానికి కార్మికులు అలాగే కార్మిక సంఘాల నేతలు అంటే వారి మీద నిందమోపే ప్రయత్నం చేస్తున్నారు. పరామర్శ పెట్టిన సమయంలోనే లోకేష్ గానీ లేదంటే పవన్ కళ్యాణ్ గానీ చనిపోయిన మీద సానుభూతి చూపించాల్సి ఉంటుంది, వారి కుటుంబ సభ్యులకు ఒక ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండూ కాకుండా తిరిగి వారి మీద ఎదురుదాడి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వారి కష్టాలను అడిగించుకుంటే కూటమి నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యులు తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు అన్ని వర్గాల నుండి కూడా వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయాలని ఒక కుట్రకు కూటమి ప్రభుత్వం దిగిందని, ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పి ఎన్నికల తర్వాత పూర్తిగా స్టీల్ ప్లాంట్ ను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ముక్కలుగా ఎడగొట్టి కాంట్రాక్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూటమి మీదే ఉందని ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా, ఎన్ని వినపత్రాలు ఇస్తున్నా ఏది కూటమి ప్రభుత్వ పెద్దలకి చెవులకి ఎక్కడం లేదు. కనీసం తమను కార్మికులు లేదని చెప్తున్నారు. తమ మీద విపరీతమైన ఒత్తిడి పెంచేస్తున్నారు, ఉన్న సిబ్బందిని తొలగించేస్తున్నారు. 10 మంది చేయాల్సిన పని 2 కార్మికులు చేయాల్సి వస్తుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో 10,000 మంది వరకు కాంట్రాక్టు అలాగే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారని, వారి స్థానంలో భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఒక ఉద్యోగులు కూడా భర్తీ చేయలేదు. వాటిని భర్తీ చేసినట్టే తమ మీద పని ఒత్తిడి తగ్గుతుంది. ఇటువంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండదు అని చెప్పినప్పటికీ కూడా అసలు ఎందుకంటే యాజమాన్యం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రైవేటీకరణ వైపు ప్రైవేటీకరణ చేసే దిశగానే పరుగులు చేస్తుందని చెప్పి కార్మికులంతా కూడా విమర్శలు తీసుకొస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి శాస్త్రపతిలో జరిగిన అన్ని విషయాల మీద మాట్లాడతారు. అలాగే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఉంది, ఇక్కడ ఏ విధంగా ఉంది అని అన్ని విషయాలతో పాటు ప్రమాదం జరగడానికి గల కారణాలు, వారికి ఇవ్వాల్సిన పరిహారం మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఒక నమ్మకాన్ని కార్మికులకు అయితే కల్పించనున్నారు అని. నాయుడు, ఇక్కడ 7 హిల్స్ హాస్పిటల్లో ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, అలాగే కిమ్స్ ఐకాన్ లో ఎంతమంది ఉన్నారు నాయుడు? 7 హిల్స్ హాస్పిటల్లో ఎక్కడ క్షతగాత్రులు ఉన్నారు. ఈ రోజు వరకు 3 ఉండేవారు. ఇంతలోనే ఈ రోజు ఉదయం పైరాజ్ అనే కార్మికులు చనిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుందని ఆయన డెడ్ బాడీని కూడా కేజీఎస్ హోటల్లో తీసుకెళ్లిపోయాడు. నిన్న మృతదేహాలు అర్పించడానికి సుమారు 12 గంటలు పడితే ఈ రోజు మాత్రం 1 గంటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు నుంచి కేజీఎస్ నుండి ఆయన పైరాజ్ మృతదేహాన్ని గంటలోనే తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో కూడా మరొక ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారిని కూడా ఆయన అయిన తర్వాత వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత కార్మిక సంఘం నేతలతో కూడా సమావేశం అవుతారు. రైట్, చూస్తున్నాం 7 హిల్స్ హాస్పిటల్లోని క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడే ఒక కార్మికుడు అలాగే వాళ్ళ బంధువులతో కూడా ఆయన మాట్లాడారు. సో నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి మరో పేషెంట్ వద్దకు వెళ్తున్న సిచ్యువేషన్. ఐసీయూలో ఎవరిని అలౌ చేయరు కాబట్టి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సో 2nd అలాగే 3rd డిగ్రీ బర్న్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో తద్వారా అందరూ కూడా మాస్క్లు ధరించారు. అలాగే షూకి కూడా లెగ్ మాస్క్లు కూడా ధరించి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడున్న బాధితుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా అడిగే ప్రయత్నం చేసినట్టు, అలాగే వారి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది డాక్టర్స్తో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. ప్రస్తుతం 7 హిల్స్ హాస్పిటల్లో 3 గాయపడ్డవారు చికిత్స తీసుకుంటున్నారు. అయితే వాళ్ళ ఉదయం వరకు కూడా 3 ఉన్నారు. అయితే ఉదయాన్నే
పైడిరాజు అనే కార్మికుడు చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ మృతదేహం